హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ ప్రాన్ దమ్ బిర్యానీ. అందరూ అనుకుంటారు కదా, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అంత టేస్ట్ ప్రాన్ బిర్యానీ రాదు అని. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. మంచి బిర్యానీ మీరు ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ 1.5 kg ప్రాన్ తీసుకున్నాను. ఆ ప్రాన్లో నేను ఇప్పుడు చూపించినట్టుగా మసాలాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కలర్ కోసం మాత్రమే. దాని తర్వాత 1 లెమన్ జ్యూస్, కర్డ్ అన్నీ వేసుకొని బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించానండి, తెలియని వాళ్ళు చూసి చేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గరం మసాలా దినుసులన్నీ వేసుకోండి. గరం మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్ దానిలో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇప్పుడు చూడండి, ప్రాన్ల నుంచి వాటర్ ఎంత బయటకు వచ్చిందో. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఒక 5 minutes అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందామండి. రైస్ కోసం కొంచెం ఆయిల్, సాల్ట్, గరం మసాలా దినుసులన్నీ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని దానిలో వేసుకోండి. 70% రైస్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దమ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. మనం ప్రాన్ ముందు ఉడికించుకున్నాం కదా, దాన్ని ఒక హాఫ్ పార్ట్ వేసుకొని కొంచెం ఉడికించిన రైస్ ఒక లేయర్గా వేసుకోండి. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకో లేయర్ కూడా వేసుకోండి. ఇలా 2 లేయర్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోండి. 10 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో. మూత పెట్టుకొని దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుంటే లోపల స్ట్రీము బయటకు రాకుండా దమ్ బాగా అవుతుంది. 20 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 minutes అలా వదిలేయండి. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూడండి దమ్ ఎంత బాగా అయ్యిందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని బిర్యానీని ఎంజాయ్ చేయడమే. దీన్ని చిల్ రైస్తో తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.